అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, ఇది బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి. నిన్నటి నుంచి బిగ్ బ్రేకింగే నడుస్తూ ఉన్నది. నిన్న సాయంత్రం క్యాబినెట్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రైతు భరోసా కింద ఎకరానికి 17,000 రూపాయలనిస్తాము. కేసీఆర్ 10,000 రూపాయలే బిచ్చమేస్తాడు రైతులకు మేము అధికారంలోకి వస్తే. ఈ నెల రైతు బంధు పైసలు 10,000 తీసుకుంటారు, అంటే విడతకు 5,000 తీసుకుంటారు. అంటే వచ్చే పంట నుంచి వచ్చే తాప నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 7,500 2 విడతలకు కలిపి 15,000 రూపాయలు తీసుకుంటారని చెప్పేసి అన్ని సభల వేదికల మీద మాట్లాడిండు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో మాట్లాడిండు మన ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మొత్తం మీద అలవి గాని హామీలు ఇచ్చుట్లా ఆరితేరిండ్రు, కానీ ఆ హామీలను అమలు చేసేట్లా మాత్రము ఆరితేరలేరు రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొత్తం మీద తెలంగాణలోనే కాదు, అటు కర్ణాటకలో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఇచ్చిన హామీలన్నింటినీ అటకెక్కించి అలవి గాని హామీలు ఇచ్చి ఉచితాలను ప్రకటించి వాళ్ళ అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. ఇలా అధికారంలోకి వచ్చిండ్రు, కూర్చున్నారు. మొత్తం మీద మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000 రూపాయలు, యజమానులతోని సహా యజమానులకు ఎట్లయితే ఎకరానికి 15,000 రూపాయలు ఏడాదికి పంట పెట్టుబడి సాయం అందుతుందో, కౌలు రైతులకు కూడా, కౌలుకు చేసుకునే రైతులకు కూడా 15,000 రూపాయలను ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చింది సర్కార్. కనీసం నిన్న అయినా క్యాబినెట్ సమావేశంలో కానీ క్యాబినెట్ మీటింగ్లో కానీ 3,000 డోకా పెట్టిండ్రు రైతులకు. 3,000 డోకా పెట్టిన ముచ్చట జర్ర ముంగడు వెనుక మాట్లాడదాం, కానీ కౌలు రైతుల గురించి ఒక్క అంశం కూడా తీసుకురాలే. కౌలు రైతుల గురించి చిన్న అంశం కూడా మాట్లాడలే. మొత్తం మీద కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు, అసెంబ్లీ ఎన్నికల ముందుగాల కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఏమన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు మా మేనిఫెస్టోని కాపీ కొట్టిండ్రు, మేము 15,000 రైతు బంధు ఇస్తామంటే వాళ్ళు 12,000 ఇస్తామని అంటారు, మా మేనిఫెస్టోనే కాపీ కొట్టిందని చెప్పేసి సీతక్క సొంటి మేధావులు చాలా మంది మాట్లాడిండ్రు. సీతక్క సొంటి మంత్రులు, ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులు చాలా మంది మాట్లాడిండ్రు. మొత్తం మీద వీళ్ళ గదే కేసీఆర్ ఇస్తా అన్న 12,000 దిక్కయింది. ఇంకా 12,000 ఇయ్యనే లేదు, కానీ ఎన్నో కొర్రీలు, ఎన్నో ఆంక్షలు. మొత్తం మీద మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలను ఇస్తాము, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ పెట్టిండ్రు. రాహుల్ గాంధీ మాట్లాడిండ్రు, తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిండ్రు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఏంటంటే, కౌలు రైతులకు 15,000, భూ యజమానులకు 15,000, రైతు బంధు కింద, రైతు భరోసా కింద, సన్నవడ్లు దొడ్డు వడ్లు అని మెన్షన్ చేయకుండా, కనీసము ఎటువంటి వడ్లు అని చెప్పేసి మెన్షన్ చేయకుండా మొన్న డోకా వేసిండ్రు, మొన్న మాట మార్చిండ్రు. కానీ పండించిన ప్రతి క్వింటా ధాన్యానికి, ప్రతి క్వింటా వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి వరంగల్ డిక్లరేషన్ సభ సందర్భంగా మాటిచ్చిండు రాహుల్ గాంధీ మాటిచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. అమ్మ సోనియా అమ్మ చిత్తది, రాహుల్ గాంధీ ఇస్తారు, మాట ఇచ్చినామంటే మడమ దిప్పం, మేము మాట ఇచ్చినామంటే నెరవేరుస్తామని చెప్పేసి ఎడమ చేతికి తెలవకుండా కుడి చేతితోని దానం చేసినట్టే నా ఎడమ చేతి ఆస్తులు అమ్మితే మొత్తము అందరికీ ఇచ్చేయచ్చు ఏకకాలం చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా రైతు రుణమాఫీ మొత్తము సగం మందికి కూడా చేసిన పాపాన పోలే 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఇలా 50% మంది రైతులు అట్లనే ఉన్నారు. 33,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాల్సింది పోయి ఇలా 17,900 కోట్ల కానీ ఆగిండ్రు. వెనకసిరి 2,300 కోట్లు విడుదల చేసినామని అన్నారు, కానీ ఇవి ఇంకా రైతులకు అందలేదు. మొత్తం మీద రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, లేకపోతే వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను ఒక్కసారి మా సిద్ధు లైవ్ లో ప్లే చేస్తారు. రైట్ సిద్ధు, ఒకసారి లైవ్ లో వీడియోస్ ప్లే చేయి. రాహుల్ గాంधी మాట్లాడిన వీడియోస్ కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోస్ కానీ. हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए. मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं. और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा. यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है. ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి, ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు, నువ్వు 10,000 బిచ్చమేస్తే
మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. పెంచినాం, 10,000 నుంచి 12,000కు పెంచినాం. ఇప్పుడు వెసులుబాటును, ఆర్థిక పరిస్థితులు మనకున్న వెసులుబాటును బట్టి 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది. రైట్, ఈ అంశాలు మనం చూస్తా ఉన్నాం. ఏం మాట్లాడారు రాహుల్ గాంధీ? వరంగల్ రైతు డిక్లరేషన్ సభ, రైతు డిక్లరేషన్ అన్నారు, నిరుద్యోగుల డిక్లరేషన్ అన్నారు, మహిళా డిక్లరేషన్ అన్నారు, ఇంకా ఎన్నో డిక్లరేషన్లు అన్నారు. అన్ని డిక్లరేషన్లు తీసుకుపోయి మంటలు కలిపిందని చెప్పుకోవాలి. మొత్తం మీద వరంగల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతు డిక్లరేషన్ పెట్టినప్పుడు రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇస్తాం, కేసీఆర్ హయాంలో 10,000 రూపాయలు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 15,000 రూపాయలను రైతు బంధుగా ప్రకటిస్తాం, రైతు భరోసా కింద ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాము, అట్లనే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాము, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్తే తర్వాత రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో చాలా అంశాలు మాట్లాడిండ్రు. అమ్మ సోనియమ్మ ఇచ్చినట్టే, రాహుల్ గాంధీ ఇచ్చినట్టే వాళ్ళు మాట ఇచ్చిండ్రంటే ఇక నిలవది. కేసీఆర్ 10,000 బిచ్చమెత్తాండు, సోనియా గాంధీ 15,000 ఇస్తానంటాంది తల్లి అని చెప్పేసి గొప్ప గొప్ప అంశాలు మాట్లాడిండు. నిన్న కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మాట్లాడిన అంశాలు మనం చూసినాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి ఆగమున్నది, అందుకనే రైతు భరోసాను 12,000 రూపాయలకు కుదించినము, 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకు పెంచినాం. కేసీఆర్ కూడా అదే ముచ్చట చెప్పిండు కదా. అయ్యే అంశాలు అమలు చేస్తామని చెప్పేసి కేసీఆర్ ఎంత మంచిగా చెప్పినా ఇన్లే. ఇలా రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలను నమ్మి, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలను నమ్మి ఆగమైతిం కదా, తినేకాడి నోటికాడి బుక్కను లాగేసుకున్నాం కదా అని చెప్పేసి తెలంగాణ రైతాంగము పాపం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఇలా రాహుల్ గాంధీ మాటనే కాదన్నాడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ అక్కడ రాజ్యాంగ ప్రతిమ పట్టుకొని తిరుగుతాడు. నేను మాట మీద నిలబడతా, మాట ఇచ్చినమంటే ఆడి తప్పని వంశం మాది, మాట ఇచ్చినమంటే మాట మీద నిలబడతాము, మాట మీదకెళ్ళి దిగినమంటే మా తల పలిగి సచ్చే శాపనార్థాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద పెద్ద సుభాషితాలు వల్లిస్తారు ఇయ్యాల. మరి ఇలా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పడతలేదా అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి. ఒకవేళ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి పడ్డట్లయితే రాహుల్ గాంధీ విధానాలన్నింటినీ, రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మాటలన్నింటినీ అమలు చేసుకుంటూ పోవాలి కదా రేవంత్ రెడ్డి. కానీ అసలు ఇన్నిసార్లు 29 సార్లు ఢిల్లీకి పట్టం కట్టినా, ఢిల్లీకి ప్రయాణం కట్టినా కనీసం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి, ముఖం మీదనే దర్వాజాలు బంద్ చేసి పంపిస్తున్న పరిస్థితి అని చెప్పేసి గాంధీ భవన్ వర్గాలే గుసగుసలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీనే మోసం చేసిండా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే విసిగి వేసారిపోయిండు, 29 సార్లు పోయిండు. నువ్వేంది పో కలిసేది, అసలు నిన్ను కలుసుడు ఇష్టమే లేదన్నట్లు మొత్తం మీద ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నాడా రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అశోక్ నగర్ వేదికగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరం లోపు అని చెప్పేసి అశోక్ నగర్ నడిబొడ్డున నిరుద్యోగులందరినీ చుట్టూ చేర్పించుకొని కుర్చీ వేసుకొని వాళ్ళతో మాట ఇచ్చొచ్చిన తర్వాత ఇలా పెద్ద టీవీలో హైలైట్స్, బ్రేకింగ్స్, 1 PM బ్రేకింగ్స్ గట్లా 55,000 కొలువులు ఇచ్చిన ఘనత ఏకైక కాంగ్రెస్ సర్కార్ది అని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటా ఉన్నారు. ఇలా నియామకాలకు ఏమంటారు పరీక్షలు పెట్టేదానికి అసలు తేడా లేకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ల. నియామకాలకు అసలు ఆ పరీక్షలు పెట్టేదానికి నోటిఫికేషన్లకు తేడా లేకుండా అయిపోయింది. 55,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఎట్లిచ్చిండ్రు మీరు, ఎన్ని నోటిఫికేషన్లు వేసిండ్రు ప్రశ్నిస్తూ ఉన్నది కదా నిరుద్యోగ సమాజం. మరి సమాధానం చెప్పరేంది? ఇట్లా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని మోసం చేసిందని చెప్పుకోవాలి. మొత్తం మీద వరంగల్ సభలో, రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాలను బేఖాతరు చేసుకుంటా మళ్ళీ 12,000 ఇప్పుడు సోనియా గాంధీతో చెప్పిపిచ్చే, రాహుల్ గాంధీతో చెప్పిపిచ్చే, ప్రియాంక గాంధీతో చెప్పిపిచ్చే, వీళ్ళందరినీ పట్టుకొచ్చే ఇప్పుడు వాళ్ళకు ముఖం లేకుండా చేసే తెలంగాణ రాష్ట్రంలో ఇటాంకలు వస్తలేరు, వాళ్ళు ఇటాంకలు వస్తారు కూడా వస్తలేరు. మొన్న వచ్చిండు రాహుల్ గాంధీ అన్న, పాపం వచ్చి ఆడికేళ్ళు అటే పోయిండట. ఇక ఒగలోగోలు చెప్పిండ్రు నిరుద్యోగులు కూడా బాగా వచ్చి హోటల్లో ఇగో సీటు బుక్ చేసినాం,
ఇగో బిర్యానీ పైసలు కూడా మేమే కడతామని చెప్పేసి పాపం వాళ్ళు కూసోని కళ్ళు గాయలు గాయేటట్టు ఎదురు చూసిండ్రు. ఇప్పుడు మొత్తం మీద రైతులకు పెద్ద దోకా వేసింది. ఇయ్యాల మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. 4,000 కోట్ల ఆదాయం తక్కువ పడతా ఉన్నది రాష్ట్రానికి, రాష్ట్రం దివాలా తీసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే మంచుగున్నాము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం వాటిల్లిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అసలైన ఉద్యమకారుడు, అసలైన తెలంగాణ వాది మాట్లాడే మాటనా అని చెప్పేసి తెలంగాణ బిడ్డలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉండాలి సారు ఏమన్నా. ఇలా ఉమ్మడి ఆంధ్రాకు పట్టం కడతా ఉన్నారు మీరు. ఉమ్మడి ఆంధ్ర పాలనలో మంచుకున్నామంటే పిచ్చిలేసి తెలంగాణ ఉద్యమం చేపట్టినరా? అంతమంది బిడ్డల ప్రాణ త్యాగాలు ఉట్టిగానే తృణపాయంగా వదిలిపెట్టినరా తెలంగాణ రాష్ట్రం కోసం? ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంచిగా ఉన్నామని చెప్తావు. అసలు ఉద్యమం గురించి తెలిసినోనివైతే, తెలంగాణకు నీకు పేగుబంధం ఉన్నోనివైతే, తెలంగాణ ప్రజల మీద నీకేమాత్రం ప్రేమ ఉన్నదైతే ఇలా ఈ మాట నువ్వు మాట్లాడకపోదువు కదా. మిగులు బడ్జెట్గా ఉందని మీరే చెప్తారు. ఆర్థిక ఆదాయ వృద్ధి రేటు మీరు వచ్చినాక కదా మొన్న మైనస్లలో పడిపోయింది. ఫస్ట్ టైం కరోనా టైంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 11 ఏళ్లలో కరోనా టైంలో మైనస్లో పడిపోయిందంటే మళ్ళీ మూలన మీరు వచ్చినాక ఆర్థిక వ్యవస్థలే కుదేలైనాయి. అగ్రగామిగా చెప్తున్న అమెరికా లాంటి దేశాలే కుదేలైపోయినాయి ఆర్థిక వ్యవస్థ పరంగా కరోనా టైంలో. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కరోనా వచ్చినాక ఇట్లా అన్నా కూడా ఏం బాధ లేదు మాకు. కాంగ్రెస్ అనే కరోనా వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యల్లా సినీ ఇండస్ట్రీ ఆంధ్రాకు పోవాలని చూస్తాన్నావు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకు పోవాలని చూస్తాన్నావు. నిన్న గేమ్ చేంజర్ ఈవెంటే ఎగ్జాంపుల్ దానికి. హైదరాబాద్లో జరగాల్సిన గేమ్ చేంజర్ ఈవెంట్ రాజమండ్రిలో పెట్టుకున్నావు. పోయి ఎందుకు పెట్టిపించినావు? ఇక్కడ బెనిఫిట్ షోలు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, టికెట్ల రేట్లు ఏమేమి ఇంపార్టెంట్ కాదు, బెనిఫిట్ షోలు రద్దు అయితే రద్దు కాదని చెప్పేసి దిల్ రాజు ఇడమంతా వాడేటోడు ఇలా దిల్ రాజు ఆడికి పోయి బెనిఫిట్ షోలు ఎందుకు చేస్తాడు చెప్పాలి కదా. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సక్సెస్ కావాలని చూస్తూ ఉండు. దానిలో భాగంగానే ఆల్రెడీ మొన్న అసెంబ్లీ సమావేశాలలోనే చెప్పిండు ఆర్థిక పరిస్థితి బాగలేదు, అందుకే 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామని చెప్పేసి చేతులు లావట్టిండు. ఇలా మళ్ళా గదే ముచ్చడి చెప్తా ఉన్నాడు. యావత్తు దునియా ముంగట, యావత్తు దేశం ముంగట అగ్రగామిగా ఆయా రంగాలలో నెంబర్ 1గా నిలిచిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అప్పుల కుప్పగా చిత్రీకరించి రాష్ట్రానికి ఏ పెట్టుబడి రాకుండా, ఎవరిక్కడ సంస్థలు పెట్టడానికి ఇష్టపడకుండా, ఎటువంటి పరిశ్రమలు ఇక్కడికి రాకుండా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని కుదేలేటట్టు, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేటట్టు చేస్తున్నాడనడంలో సందేహం ఏమీ లేదు. ఇలా 4,000 కోట్ల ఆదాయం తక్కువ పడుతుందని చెప్పేసి 4,000 కోట్ల ఆదాయం తక్కువ పడుతుంది, అట్లా పడుతుంది ఇట్లా పడుతుంది చెప్తారు కదా మీరు. అలావి కానీ హామీలు ఇచ్చేటప్పుడు చెప్తారు కదా మన ఆర్థిక వ్యవస్థకు, మన ఆర్థిక పరిస్థితికి మీరు ఇచ్చే హామీలకు బడ్జెట్ సరిపోదు అని. అప్పుడు ఎంతోమంది ఆర్థిక నిపుణులు మొత్తుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అంటిరి, కళ్యాణ లక్ష్మి అంటిరి, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అంటిరి, రైతు భరోసా అంటిరి, ఇట్లా ఎన్నో పథకాలు ఇచ్చుకుంటూ పోతిరి, మహిళలకు ఫ్రీ బస్ అంటిరి, మొత్తం ఫ్రీ అని చెప్పేసి ప్రకటించి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా మాట్లాడతారు మీరు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఆంధ్ర వాళ్లకు మంచి చేసే విధంగా మాట్లాడుతున్నావంటే నీ పాయిరం, నీ ప్రేమ అంతా ఇవాళ మీద ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా సినీ ఇండస్ట్రీని అటు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఆ హీరో పాటలు పాడే సింగర్ వస్తే వాళ్ళ మీద ఎవరో కేసు పెట్టిపిస్తుంది. ఆయన మళ్ళీ కామెంట్లు చేసే ఇలా తెలంగాణ సినీ పరిశ్రమ అన్న, చిత్ర పరిశ్రమ అన్న ఒక నవ్వులాటగా మారిపోయింది దేశంలో. అందుకని ఇలా అమరావతి కత్తదని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, బెజవాడ ఫిల్మ్ ఇండస్ట్రీ మంచిగుందని చెప్పేసి దిల్ రాజు మాట్లాడతాడు. అన్ని మంచిగానే ఉన్నాయి, ఇక రాబోయే కాలంలో సినీ ఇండస్ట్రీ మన దగ్గరికే వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. మొత్తం మీద ఇట్లాంటి అంశాలు, ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలు మన ఆంధ్రాకే లాభం చేకూర్చేటట్టు ఉండదని చెప్పేసి మంచిగా పొగుడుతాడు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని పొగుడుతాడు. మొత్తం మీద ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుంటే ఇటు రైతు భరోసా కానీ, లేకపోతే ఇలా మాట్లాడిన మాటలు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదని చెప్పిన మాటలు కానీ, మరి ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంచుకున్నామని చెప్పిన మాటలు కానీ, మొత్తం మీద ఆంధ్రాకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి. మరి ఆంధ్రాను తెలంగాణను మళ్ళీ కలిపేయాలన్న సన్నాహాలు ఏమైనా చేస్తా ఉన్నాడా? ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ బిజినెస్ తెలిసిండ్రు, టెండర్లు తెలిసిండ్రు, అక్కడ టీడీపోళ్ళు మొత్తం ఇక్కడనే వచ్చి ఉంటానరట. ఆంధ్ర నుంచి వారానికి 4 రోజులు ఇక్కడనే తీసేస్తానరట. వాళ్ళ బిజినెస్లు మంచిగా అడ్డు అదుపు లేకుండా మనన్నెవర్రా ఆపేదన్నట్టు కొనసాగిస్తూ ఉన్నారట. మొత్తం మీద ఇది రైట్ బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. ఇది బ్రేకింగే అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ మాటను బేఖాతరు చేసి, రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాటను వమ్ము చేసి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. రాహుల్ గాంధీకి ఇక్కడ ప్రియారిటీ ఇస్తలేడు, రాహుల్ గాంధీకి విలువ ఇస్తలేదు, రాహుల్ గాంధీకి
సీరియస్. రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి మీద ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. ఏఐసీసీ అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నదని చెప్పేసి మనకు వార్తలు గప్పమంటా ఉన్నాయి. అందుకే ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తలేరు, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేరు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అనే ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. శనార్థి.